ఇటీవల సనాతనం పైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ పై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడారు. ఈ పాస్టర్లకి ఎవరికైతే జీతాలు ఇస్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి పాస్టర్లకు మీరు జీతాలు ఇస్తున్నారు అని మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి తర్వాత ఆ చర్చ్ యొక్క ఆస్తుల వివరాలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ కట్టట్లేదు. పైగా ఈ డబ్బులు ట్యాక్స్ పేయర్స్ మనీ. ఈ ఏదైతే పాస్టర్లకు ఇచ్చే జీతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ట్యాక్స్ పేయర్స్ దగ్గర వసూలు చేసి పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు మత మార్పిళ్ళ కోసం ఉపయోగపడతా ఉంది. సో మేము ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి ఏదైతే స్కీమ్ ఉందో దీన్ని పునర్పరిశీలన చేసి ఈ స్కీమ్ని వెంటనే ఆపేసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఆ ఏరియాలో హిందువులు ఎవరు ఉన్నారో అది కూడా నిరూపించుకోవాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే క్రిస్టియన్స్ మేము అందరం అని చెప్పాడు. మీరు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలా. ప్రతి దిక్కున కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయవలసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు అందరికీ కూడా క్రిస్టియన్ కింద చాలామంది మెయింటైన్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కాలేజీలో సీట్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవడం, సీట్లు పొందడం జరుగుతుంది. దీనివల్ల హిందువులకి అనేక విషయాల్లో నష్టం జరుగుతుంది. బీసీసీ సర్టిఫికేట్ ఉండవలసింది ఎవరికైనా సరే. బీసీసీ సర్టిఫికేట్ తీసుకునే అడ్మిషన్స్ కానీ పాస్టర్స్ కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీ అని అంటే బీసీసీ సర్టిఫికేట్ ఉండాలి. అది ప్రదర్శించవలసిందే. బయట లేని పక్షంలో వాళ్ళు ఎవరో కూడా క్రిస్టియన్ కానీ ఏదైనా క్రిస్టియన్ పాల్గొన్న ఏదైనా దాంట్లో పాల్గొంటే కూడా వాళ్ళని బయట తీసివేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అన్ని మతస్థుల గుడిల దగ్గర కానీ వ్యాపారాలు చేయడం మానేయండి.